పచ్చటి పర్యాటక ప్రాంతం ప్రస్తుతం నెత్తురు రంగు పులుముకుంటోంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతల మృతితో ప్రస్తుతం మారేడుమిల్లి అటవీ ప్రాంతం అంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా మృతితో ఒక్కసారిగా వామపక్ష నేతలంతా కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ సానుభూతి పరులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు కేవలం 24 గంటల్లోనే 13 మంది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో పాటు ఆ పార్టీ సభ్యులు ఎన్కౌంటర్‌లో మృత్యువాత పడడం అందరినీ కలిచివేస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడేందుకు వామపక్ష నేత సిపిఐ-ఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటురంగారావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు కేవలం 24 గంటల్లో సుమారు 13 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్‌లోనే మృత్యువాత పడ్డారని ఏపీ పోలీసులు చెప్తున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? మీరేం చెప్తారు ఈ అంశం? వాళ్ళు చనిపోయింది నిజము. వాళ్ళని పట్టుకొని కాల్చి చంపారనేటువంటిదే మొత్తం ఆనవాళ్ళు చూస్తే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని పట్టుకొని కాల్చి చంపేది ఎన్కౌంటర్గా చిత్రిస్తున్నారు అనేటువంటిది వాస్తవం. అందుకే అనేక మంది ప్రజాస్వామికవాదుల్లో ఆ ఘటన, ఆ సంఘటన, ఆ పరిస్థితి చూసినటువంటి వాళ్ళు అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా పక్కనే 50 మందిని అరెస్ట్ చేసినట్టు, వాళ్ళు షెల్టర్ జోన్లో ఉంటే అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ముఖ్యులు చాలామంది అందులో ఉన్నారు. కాబట్టి అందరిని పట్టుకొని వీళ్ళని వేరు చేసి ఓ ముఖ్య నాయకుల్ని ఎన్కౌంటర్ పేరుతో నిన్న ఈరోజు 13 మందిని కాల్చి చంపారు. కాబట్టి ఈ ఘటన అంతా ఒక అనుమానాస్పదంగా ఉందనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అయినా ఆ ఘటన మీద అనుమానాలు తీరాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరపాలా. ఆ ఘటన మీద సుమోటోగా కేసు బుక్ చేసి పోలీసులు ఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద న్యాయ విచారణ జరిపిస్తేనే సరైనటువంటి వాస్తవం ఏంటో వెలుగులోకి వస్తుందని చెప్పి భావిస్తున్నాం. ముమ్మాటికి అది వాళ్ళని పట్టుకొని కాల్చి చంపిన ఘటనే. వాళ్ళ బాడీలు చూస్తే చిత్రహింసలు పెట్టినటువంటి గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా. కాబట్టి పట్టుకొని చంపారనేది మేము భావిస్తాం. ఛత్తీస్గఢ్లో తీవ్రంగా నిర్బంధం పెరిగిపోయింది. అందుకే ఏపీ వైపు, తెలంగాణ వైపు మావోయిస్టుల సంచారం ఉనికి ఉంది అని ముందస్తుగానే గమనించాం. మా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అంతా కూడా అలర్ట్ అయింది. అందులో భాగంగానే మారేడుమిల్లిలో సర్చింగ్, కుమ్మింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న వేళ మావోయిస్టులు పూర్తిగా ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. అప్పుడే మేము తిరిగి ఫైర్ ప్రారంభించామని చెప్పి ఏపీ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు హిడ్మా మృతిని అధికారికంగా ధృవీకరించారు. అదేవిధంగా ఇతరత్ర కొంతమంది సభ్యులను కూడా ధృవీకరించారు. కానీ మావోయిస్టు పార్టీ అగ్రనేత చీఫ్గా ఉన్నటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఆచూకీ గురించి మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆవేదన ఆ పార్టీ సానుభూతి పరుల్లో కూడా వ్యక్తమవుతుంది. నిజంగా ఇది ఒక విప్లవోద్యమం పూర్తిగా ఆ అంతిమ దశకు చేరుకుందన్నటువంటి ఒక ఆవేదన కూడా చాలామంది సానుభూతి పరులకు కనిపిస్తుంది. నిజంగా విప్లవోద్యమం అడుగంటినట్టేనా? ఇంకా మళ్ళీ తిరుగుబాటుదారులు ఉండరంటారా ఈ దేశంలో? కొంతమంది దళ సభ్యులు చనిపోతేనో, నాయకులు చనిపోతేనో విప్లవోద్యమం అంతమైపోద్ది అనేటువంటి వాదన అది చారిత్రకంగా సరైనటువంటిది కాదు. దళము, ఆయుధాలు మాత్రమే విప్లవం కాదు. ఒక ప్రజా సమస్య మీద అన్యాయానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు అనేటువంటిది విప్లవం. ఆ ప్రజల తిరుగుబాటులో భాగంగా సరే వాళ్ళు ఒక ఎంచుకున్నటువంటి విధానంలో దళాలుగా, సైన్యంగా ఏర్పాటు చేసి ఇప్పటిదాకా యుద్ధం చేస్తున్నాం అనేటువంటి ఒక నేపథ్యం మావోయిస్ట్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఇలా మడ్వి హిడ్మా అనేటువంటి ఒక ఆదివాసీ నాయకుడు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగి అనేక మిలిటరీ దాడుల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. గెరిలా దాడుల్లో ఆయన చేతిలోనే దాదాపు 200 మంది పైగా మిలిటరీ చనిపోయారనేటువంటిది అనేక వార్తలు వస్తున్నటువంటిది. ఆయన కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగారులో భాగంగా అతన్నే హిట్ లిస్టులో పెట్టుకొని కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా వెంటాడుతూ ఇలా పట్టుకొని ఎన్కౌంటర్తో చంపారు, చిత్రహింసలు పెట్టారనేటువంటిది కనిపిస్తుంది. అట్లే రెండో ప్రశ్నగా మీరు అడిగింది దేవ్జీ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా కార్యదర్శిగా ఎన్నికయ్యారని ప్రచారం జరుగుతున్నది. ఆయన సంబంధించినటువంటి కూడా సీనియర్ నాయకుడు. ఆయన అంగరక్షక దళ సభ్యులంతా అరెస్ట్ అయ్యారు, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు అనేటువంటిది. ముఖ్యంగా ఈరోజు ఉదయం జ్యోతి అనే అంగరక్షకులలో ప్రధానంగా ఉన్నటువంటి ఆమె ఎన్కౌంటర్లో చనిపోయారు అనేటువంటిది వార్త వచ్చింది. కానీ అంగరక్షక దళ సభ్యులందరూ అరెస్ట్ కావడము, ఎన్కౌంటర్లో చనిపోవడము చేసిన తర్వాత అర్థం ఏమిటంటే ఆయన కూడా ఎక్కడో పట్టుబడి ఉన్నాడు అనేటువంటిది. రహస్యాల కోసమో దేనికోసం ఆయన చిత్రహింసలు పెడుతున్నారనే ఆందోళన విప్లవ ప్రజాస్వామికవాదులు వ్యక్తమవుతుంది. దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలా, పోలీస్ అధికారులు క్లారిటీ ఇవ్వాలా. అవసరమైతే కోర్టు జోక్యం చేసుకొని ఒకవేళ ఆయన అరెస్టులో మీ కంట్రోల్లో ఉంటే వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా. ప్రజానేతల్ని పట్టుకొని చంపడమే ఒక కార్యక్రమంగా చేసేటువంటి ఈ విధానాన్ని పట్టునే ఈ దేశంలో ప్రజాస్వామికవాదుల్లో, వామపక్షవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇట్లా వెంటాడి జంతువులను చంపినట్టు ప్రజల తరపున పోరాడే వాళ్ళని చంపేటువంటి విధానం ఏదైతుందో
ఇది అమానుషమైంది, అనాగరికమైంది, అప్రజాస్వామికమైంది, ఇది ఒక నరమేధం లాంటిది అనేటువంటిదే మేము భావిస్తాం. మావోయిస్టు పార్టీ నుంచి ఇటీవల సరెండర్ అయినటువంటి పుల్లూరి చంద్రన్న కావచ్చు, బండి ప్రకాష్ కావచ్చు, ఇటువంటి కొంతమంది నేతలు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా గత కొంతకాలంగా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తాము తాత్కాలిక విరమణకే కట్టుబడి ప్రస్తుతం జనజీవన బాట పట్టామని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మావోయిస్టు పార్టీలో ఒక చీలిక వచ్చినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. సో మీరు కూడా గతంలో సుదీర్ఘకాలం సాయుధ పంథపై అనాలిసిస్ చేశారు, అందులో సీనియర్ లీడర్గా కూడా ఉన్నారు. ప్రస్తుతం ప్రజా బాట మీరు పట్టినప్పటికీ మీకు కొంత అనుభవం ఉంటుంది. అసలు మావోయిస్టు పార్టీ ఫెయిల్యూర్ కావచ్చు, ఈ వైఫల్యాలు కావచ్చు, ఈ నాయకత్వ వైఫల్యమా, లేదంటే పార్టీలో చీలిక కారణం ఏ అంశాలు అయి ఉండొచ్చు? ఇప్పుడు మావోయిస్టు పార్టీ కూడా సుదీర్ఘకాలంగా, ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో నిర్బంధం తీవ్రమైన తర్వాత 20-25 సంవత్సరాలకు పైగా వాళ్ళు ఛత్తీస్గఢ్ని, బస్తర్ని కేంద్రంగా ఎంచుకొని ముఖ్యంగా వెనకబడిన రవాణా సౌకర్యంగా లేనటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో పట్టు సాధించి కొన్ని ఉద్యమాలు నిర్వహించారు. వాళ్ళ విధానం ఒక నిర్ణయించుకొని ఒక ప్రజాయుద్ధ పందా చేస్తున్నామని చెప్పి, ఓ యుద్ధం చేస్తున్నాం అనేటువంటిది, కొంత మిలిటరీ దాడులకి, గెరిల్లా దాడులకి పూనుకునేటువంటి ఒక PLG అని ఏర్పాటు చేసినామని చెప్పి ప్రకటించారు. ఆ మేరకు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఒక రకంగా మాడు దాడులు, అంబుషులు అనేటువంటి నిర్వహించి ఆ ప్రాంతంలో పోలీసులే రాలేనటువంటి ఒక పరిస్థితిని కల్పించిన మాట వాస్తవం. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతన సర్కార్ అనేటువంటి వాళ్ళు ప్రకటించిన మాట కూడా వాస్తవం. ఆ క్రమంలోనే ఆ యొక్క ప్రభావం తగ్గించాలనేటువంటిది, ముఖ్యంగా కేంద్రంలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రలో ఒకే ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం, అది ప్రధానంగా కమ్యూనిస్టు విప్లవకారులకు వ్యతిరేకం కాబట్టి అది ఆపరేషన్ కగారు పేరుతోని దాదాపు 1,00,000 మంది పైగా బలగాల్ని దింపి ఇలా వేటాడి హత్య చేయడం, ఆ ప్రాంతాలని స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిన ఆ క్రమంలోనే వరుసగా 100 మంది ఎన్కౌంటర్లు కావడం అనేటువంటి జరిగినటువంటి నేపథ్యం ఒకటి ఉంది. దీనికంటే ముందే 10 ఏళ్ల నుంచే జరుగుతున్నటువంటి ఒక నిర్బంధం ఫలితంగా ఆ పార్టీ 2024లో సమీక్ష చేసుకున్నది. ఓ 32 పేజీల సమీక్ష వచ్చింది. అంతకుముందే ఆ పార్టీలో 2017లో ఒక సమీక్ష చేసుకొని, మన ప్రాంతంలో మనం బలహీనమైపోతున్నాం, అనేక మన స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు శత్రు బలగాల చేతిలో పోయినాయి, ఎర్ర ప్రాంతాలుగా మనం భావించిన విముక్తి ప్రాంతాలుగా మనం భావించినవి తెల్ల ప్రాంతాలుగా మారిపోయినాయి, మనం రక్షణ తీసుకోవడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి కుంచుకుపోతున్నాం అనేటువంటిది ఆ పార్టీ అధికారిక సమీక్షలోనే రూపొందించుకుంది. అంటే పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వలసపోయి అనేక పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది, వ్యవసాయంలో కూడా ఒక పెట్టుబడిదారి దూరంలో వస్తున్నటువంటి పరిస్థితి ఉందని అనేక అంశాలని చర్చించి వాస్తవాన్ని అంగీకరించేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ పార్టీలో కూడా సోను అంటే మల్లోజుల వేణుగోపాలు, ఆశన్న, అంటే తక్కడపల్లి వాసుదేవరావు, వాళ్ళ నాయకత్వం అన్నటువంటి ముఖ్య నాయకులు, వాళ్ళ ఆ ప్రాంతంలో ఉద్యమ నిర్మాతల్లో కూడా ముఖ్యులు, వాళ్ళు కూడా కొంతకాలంగా ఆ పార్టీలో ఓ పోరాటం చేస్తున్నారు. ఈ విధానాన్ని మనం కొనసాగించడం కష్టం, ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యమైనటువంటిది. ఎందుకంటే ఒక పెద్ద రాజ్యం ముందు, పెద్ద లక్షల సైన్యక బలగాలు ఉన్నటువంటి కేంద్రీకృత రాజ్యం ముందు నిలబట్టడం కష్టమవుతుంది. కాబట్టి ఈ కొద్ది మందితోటి ఈ దళ రూపంలో మనం చేయడం అనేటువంటి సాధ్యం కాదు. ఆఖరి మనిషి చనిపోవడం దాకా ఇట్లే ఉంటుంది తప్ప మనం అన్నీ వదులుకునే పరిస్థితి ఉన్నది. మనం మాడు ప్రాంతం లాంటి మారుమూల ప్రాంతంలో కూడా ప్రజలు పట్టణీకరణ చెందుతున్నారు. అదేవిధంగా వ్యవసాయంలో మార్పులు వచ్చి ఉత్పత్తి ఆధునిక పద్ధతిలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం పందాన్ని మార్చుకోవాలని చెప్పి వాళ్ళు అంతర్గతంగా కూడా పోరాడి, ఆ పోరాటంలో వాళ్ళు మైనార్టీలోనో లేకపోతే సమన్వయం లేకనో వాళ్ళు ఆయుధాలతోనే లొంగిపోతాను అని చెప్పి ఆయుధాలతో లొంగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఒక 22 పేజీల డాక్యుమెంట్ రాసి వాళ్ళు చేసి ఆయుధాలతో లొంగిపోయారు. ఈ విధంగా ఆ పార్టీలు కూడా 2 పందాల మధ్య పోరాటం జరిగి 2 భాగాలు అయిపోయారు. ఈ 2 భాగాలు కావడం కూడా ప్రభుత్వానికి తాము నిర్మూలన యుద్ధానికి మరింత ఇంకెక్కువ అవకాశం కలిగింది అనేటువంటిది ఉంది. ఆ తర్వాత పుల్లూరి ప్రసాదరావు లాంటి సీనియర్ నాయకులు అనేక మంది వాళ్ళ ఆరోగ్యం రీత్యా కానీ, ఆ విధానంలో ముందు కొనసాగలేమనే రీత్యా కానీ పార్టీకి చెప్పి లొంగిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. వరుసగా లొంగిపోతున్నటువంటి వాతావరణం అనేది ప్రభుత్వం యొక్క దండయాత్రకి, యుద్ధానికి మరింత అనువుగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇడ్మాని టార్గెట్గా చేసుకుని ప్రధానమైనటువంటి హత్యాకాండ కొనసాగించారు. ఇప్పుడు దేవుజీ కోసం కూడా అట్నే ముఖ్య కార్యదర్శిగా ఎన్నికైండి అని ఉంటారు కాబట్టి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందుకనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఆ పార్టీ గతంలో వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి జనతన రాజ్యము, సాయుధ పోరాటం అనేటువంటి యుద్ధం చేస్తున్న ప్రభుత్వంతో అనేటువంటి విధానం కొనసాగేటువంటి భౌతిక పరిస్థితి లేదు. కాబట్టి మేము
తోటి విప్లవకారులుగా మేము కూడా అనేక అలాంటి అనుభవాలు పొందిన మా పార్టీగా మేము చెప్పేది ఏంటంటే ఆ విధానం అతివాద పందానికి సంబంధించినటువంటిది, అది ముందుకు పోదు అనేటువంటిది మా పార్టీ అభిప్రాయం. ఎందుకంటే అది కేంద్రీకృతమైన రాజ్యము, కేంద్రీకృతమైన సైన్యం ఎప్పుడు కేంద్రీకరించినా దాని ముందు నిలబడటం కష్టం అవుతుంది అనేటువంటిది మేము భావించాం. ఆ విభేదం మొదటి నుంచి ఆ పార్టీకి మా పార్టీకి ఉన్నది. కాబట్టి ఆచరణ అనుభవంలో ఆ పార్టీ కూడా, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం కూడా అదే అనుభవం తీసుకున్నది. వేణుగోపాల్ అయితే, వాసుదేవరావు అయితే, ఇతర అనేక మంది అదే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీ ఆలోచించాల్సింది ఏంటంటే, కేవలం ఇది తాత్కాలికంగా ఎక్కడో షెల్టర్ తీసుకుంటాం అనేదంటే రాక్షసమైన దారుణ దమననీతి అనుసరించేటువంటి ఈ ప్రభుత్వం ఊకోదు. ఆఖరి మనిషి దాకా చంపేదాకా ఇది వెంటబడి తరుముతున్నటువంటి పరిస్థితి ఉంది. మనకి జాఫ్నా అనుభవం ఉంది, కొలంబియా అనుభవం ఉంది, పెరు అనుభవం ఉంది, తెలంగాణ సాయుధ పోరాట అనుభవం ఉంది, నక్సల్బరీ అనుభవం ఉంది, శ్రీకాకుళం అనుభవం ఉంది. ఇక్కడ ఇలాంటి స్థితిలో ప్రజాక్షేత్రంలో కోట్లాది మంది ప్రజల్ని కదిలించేటువంటి వైపు మన పోరాట ఎత్తుగడల్ని మార్చుకోకపోతే నిలబట్టడం కష్టసాధ్యమైందని చెప్పి మేము భావిస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ కూడా అది ఆలోచించాలని చెప్పి కోరుతాం. మొత్తంగా ఏదేమైనప్పటికీ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా మృతి కావచ్చు, ఆ తర్వాత ప్రస్తుతం దేవ్జీ ఆచూకీ దొరకకపోవడంతో ప్రస్తుతం మా పార్టీ కేడర్లో కూడా తీవ్రమైనటువంటి ఆత్మన్యూనత భావం అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం వామపక్ష నేతలు కూడా ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విప్లవోద్యమం ఇంతటితో కనుమరుగైతే కాదని, అది మరికొత్త రూపంలో మళ్ళీ తిరిగి ముందుకు వస్తుందని, అణచివేత ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం విప్లవోద్యమం ముందుకు వెళ్తూనే ఉంటుందని చెప్తున్నారు వామపక్ష నేతలు. ఏదేమైనప్పటికీ కేంద్రీకృత రాజ్యం ముందు మాత్రం మావోయిస్టు పార్టీ అవలంబిస్తున్నటువంటి సాయుధ పంతాతో ఎదుర్కొనే పరిస్థితి ప్రస్తుతం లేదని, ఖచ్చితంగా ప్రజా బాట పట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వామపక్ష నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు పార్టీ కూడా ఇదే అంశాన్ని సూచిస్తున్నారు. ఇది ఉదయ RTV ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.